హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మరళా హోమ్. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. మా నాని డ్యూటీ నుండి వచ్చి ఇంకా తను ఫ్రెష్ అయ్యి స్నాక్స్ అవి తినేసి ఇంకా ఎగ్జిబిషన్కి అయితే బయలుదేరానమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా మా దగ్గరలో ఉన్నటువంటి చెరువు అనమాట. చెరువు సమ్మర్ కావడం వలన కొంచెం చెరువులో వాటర్ కూడా తగ్గిపోతున్నాయి, అంటే ఎండవేడికి వాటర్ కూడా తగ్గుతున్నాయి అన్నమాట. ఇంకా ఎగ్జిబిషన్ వచ్చేసి బీహెచ్ఈఎల్ ఉంది కదా, ఇంకా బీహెచ్ఈఎల్కి ఆపోజిట్లో అనమాట. ఇంకా అక్కడికి రీచ్ అయ్యాము. కనిపిస్తుంది కదా మీకు దూరం నుంచి, అంటే ఇంకా రోడ్డు యూటర్న్ చేసుకొని వచ్చేస్తున్నాం అనమాట. ఇంకా దగ్గరలో అయితే ఉన్నాము, ఎగ్జిబిషన్కి దగ్గరలో అయితే ఉన్నాము. ఆల్రెడీ గేట్ కూడా వచ్చేసింది. ఇంకా నైట్ ఏమో డిన్నర్లోకి వైట్ రైస్ ఇంకా ఎగ్ కర్రీ అయితే త్వరగా అయిపోతుంది అనేసి మా నాని వచ్చేలోపే ఇంకా అన్నీ కుకింగ్ సెషన్ కంప్లీట్ చేసుకొని నేను కూడా రెడీ అయ్యి ఉన్నాను అనమాట. ఇంకా తను రాగానే తనకి స్నాక్స్ పెట్టిస్తే తను తినేసి తను కూడా రెడీ అయ్యి బయలుదేరాం. లోపలికి అయితే ఎంటర్ అయ్యామన్నమాట. ఇది మాకు తెలీదు, అంటే మేము బిర్లా టెంపుల్కి వెళ్ళి ఇంటికి రిటర్న్ అయ్యే వేలో ఎందుకో రోడ్డు మీద సైడ్లో చూస్తే జైంట్ వీల్ కనిపించింది అనమాట. జైంట్ వీల్ చాలా హైట్గా ఉంటుంది కదా, ఇంకా ఇదేంటి ఇక్కడ ఏమైనా ఎగ్జిబిషన్ వచ్చిందా అని బాగా అబ్జర్వ్ చేశాను. తీరా చూస్తే ఇంకా అక్కడ ఎంట్రన్స్ గేట్ దగ్గర ఎగ్జిబిషన్ అని ఉందన్నమాట. ఇంకా సరే వచ్చేద్దాంలే అనుకున్నాం అనమాట. మా చిన్నేమో ఎక్కడికైనా తీసుకెళ్ళండి, సమ్మర్ హాలిడేస్ కదా, ఎక్కడికైనా తీసుకెళ్ళండి అని అడుగుతున్నాడు అనమాట. ఇంకా సరే ఇంకా ఆ రోజు నైటే వెళ్దాం అనుకున్నాం. బిర్లా టెంపుల్ చూసి ఇంటికి రిటర్న్ అవుతున్నాం కదా, ఇంకా అప్పుడే వెళ్దాం అనుకున్నాం. కానీ అప్పుడు టైం వచ్చేసి 8:30గా వస్తుంది. ఇంకా లేట్ అవుతుంది కదా, డిన్నర్ కూడా చేయలేదు, మళ్ళీ హడావుడిగా చూడడం ఎందుకనేసి రేపు వద్దాంలే అని మా నాన్న చెప్పారనమాట. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే నైట్ వచ్చేసాము. మా నాన్నేమో ఎంట్రీ టికెట్స్ తీసుకుంటున్నాను అనమాట. అక్కడ 100 రూపీస్ అనమాట అడల్ట్స్కి. చిల్డ్రన్స్కి 5+ వాళ్ళకి కూడా 100 రూపీసేనండి. 5 years బిలో వాళ్ళకి మాత్రమే 70 రూపీస్ ఏమో. ఇంకా 5+ అయిన వాళ్ళకి మాత్రం, అయిన పిల్లలకి మాత్రం 100 రూపీస్ ఛార్జ్ పే చేశారు. చాలా ఎక్కువే అనిపించింది. ఇంకా ఇక్కడ ఏంటంటే కొంచెం ఫిష్ అట్లా ఉంటే అక్కడ సీనరీ బాగుందనేసి అక్కడ కొంచెం వీడియో షూట్ చేశాను అనమాట. ఇంకా ఎంట్రీ టికెట్స్ అక్కడ ఎంట్రన్స్లోనే ఇచ్చేసి లోన్కి అయితే ఎంటర్ అవుతున్నాయి. ఇక్కడ చూశారు కదా ఎంత బాగుందో. ఈ పోస్టర్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట నాకు. ఇంకా అక్కడ బ్లూ షేడ్ అంత నైట్ వ్యూలు అయితే సూపర్గా ఉంది. ఇంకా అక్కడ వీడియో షూట్ చేద్దామనేసి చేశాను. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి నాకు సెల్ఫీ స్టిక్ కూడా విరిగిపోయింది. చాలా ఇబ్బందిగా అనిపించింది. హ్యాండ్తో వీడియో షూట్ చేయాలంటే నిజంగా చాలా కష్టమేనండి. నాకు ఇప్పుడు తెలిసిందనమాట ఎంత కష్టమో. ఇంకా లోపలికి అయితే ఎంటర్ అవుతున్నా. లోపల ఏంటంటే మొత్తం టన్నెలు. ఇక్కడ చూశారు కదా ఎంట్రన్స్లో ఫస్ట్ ఇక్కడ ఆక్టోపస్ ఉంటే ఇంకా స్టెప్స్ ఎక్కేసి ముందు అక్కడ ఎంట్రన్స్లో కొంచెం అది చూసుకొని తర్వాత లోన్కి ఎంటర్ అవుదాం అనేసి వెళ్తున్నాం అనమాట. ఇంకా అక్కడ కూర్చున్నాను. నెక్స్ట్ మా చిన్ననేమో డాడీ మమ్మీ ఇద్దరు నిల్చుంటే నేను వీడియో షూట్ చేస్తా అని చెప్పాడు అనమాట. కాకపోతే ఏంటంటే మా ముగ్గురి హైట్లు కూడా వేరే వేరే లెవెల్లో ఉంటాయి. మా నాన్న వీడియో షూట్ చేస్తే కవర్ అయిద్ది, కానీ మా చిన్ను నేను వీడియో షూట్ చేస్తే మాత్రం కవర్ అవ్వదన్నమాట. ఇంకా లోపలికి అయితే వచ్చేసాం. ఇక్కడ చూశారు కదా మొత్తం ఎక్వేరియమ్స్, అంటే టన్నెలు, అండర్ వాటర్ టన్నెల్ ఎక్స్పో అనమాట. ఇది చాలా బాగుంది అసలుకి. ఎంత బాగుందంటే ఆ నైట్ వ్యూలో కదా లుక్ అయితే సూపర్గా ఉంది. అటు ఇటు 2 sides కూడా మొత్తం ఎక్వేరియమ్స్లో ఫిష్ అనమాట. డిఫరెంట్ ఫిషెస్ అసలు ఎంత బాగున్నాయో చూడడానికి అయితే నిజంగా 2 కళ్ళు సరిపోలేదండి. చాలా బాగుంది. ఇంకా మేము వెళ్ళే టైంకి ఇంకా చాలామంది లోపలే ఉన్నారు. మేమే ఇంకా లేట్గా వెళ్ళామేమో అనిపించింది. అంటే ఎగ్జిబిషన్ స్టార్టింగ్ టైము ఆఫ్టర్నూన్ 2 నుంచి నైట్ 9 వరకు అనమాట. ఇంకా ఎవరి టైం బట్టి వాళ్ళు వెళ్తుంటారు కదా. మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి 7:45 అట్లా కావస్తుందన్నమాట. ఇంకా చూశారు కదా అక్కడైతే చాలా బాగుంది. ఈలోపు నాకు ఫోన్ వచ్చిందనమాట. ఇంకా ఫోన్ కూడా మాట్లాడుతున్నాను. ఇక్కడ మా నాన్నతో చెప్తున్నాను, ఇది ఇక్కడ పెద్ద ఫిష్ ఉంది, ఇది కూడా వీడియో షూట్ చేయమని చెప్తున్నాను అనమాట. తను కూడా హ్యాండ్తోనే పాపం వీడియో షూట్ చేశాడు. చాలా ఇబ్బందిగా అనిపించింది అనమాట. ఇంకా పైన అవన్నీ చూశారు కదా పెద్ద పెద్ద చేపలు, అసలు భలే ఉన్నాయి. ఎన్ని రకాల డిఫరెంట్ చేపలు అంటే అసలు కలర్స్లో కానీ, షేప్స్లో కానీ, సైజులో కానీ
చాలా బాగున్నాయి అసలుకి. నేనేమో ఇంకా ఎక్వేరియం గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ మీద ఇట్లా ఫింగర్ పెట్టేసి ఫిష్ ఇట్లా కదులుతూ ఉంటే నేను కూడా అట్లే చూపిస్తుంది అనమాట. చూసారు కదా అక్కడ ఆ గ్లాస్ మీద ఇట్లా వెళ్తే ఇట్లా ఇట్లా అంటున్నాను అనమాట. ఇంకా పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూసారు కదా పెద్దది వైట్ ఫిష్ నిద్రపోతుందేమో, ఎంత ఇట్లా ఫింగర్తో అన్నా కూడా దాంట్లో మూమెంట్ లేదనమాట. పాపం నిద్రపోయిందో ఏమో. ఇక్కడ చూసారు కదా ఎంత బాగున్నాయో ఫిషరీస్ అయితే. ఇంకా ఇటు సైడ్ అక్కడ వాటర్ చూసారు కదా, అండర్ టన్నెల్ ఎక్స్పో కదా, చాలా బాగుందన్నమాట. చుట్టూ ఎక్వేరియం నుండి ఇట్లా నీళ్ళలోంచి వెళ్ళినట్టు భలే ఉంది అసలుకి. టన్నెల్ మాదిరిగా సూపర్గా చేశారు అసలు. నిజంగా ఇట్లాంటి ఎగ్జిబిషన్లకి పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళ ఎంజాయ్ అసలు వేరే అండి. వాళ్ళు కూడా అంటే కొంచెం మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది కదా, ఇలాంటి ప్లేసెస్ తీసుకెళ్తే వాళ్ళు కూడా హ్యాపీగా మస్తు ఎంజాయ్ చేస్తారనమాట. ఇంకా మా చిన్నునేమో అది ఇది చూడు మమ్మీ ఎంత బాగున్నాయి ఫిషరీస్ అయితే, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ డిఫరెంట్ సైజులో ఉన్నాయని చెప్తా ఉన్నాడు అనమాట. ఎలా ఉంది మమ్మీ అంటే, థ్యాంక్స్ మమ్మీ తీసుకొచ్చినందుకు ఈ ప్లేస్కి అని చెప్తున్నాడు. ఇంకా మా నాన్నేమో మేము ముందు వెళ్తుంటే మా నాన్నేమో వెనక నడుచుకుంటూ వస్తున్నాడు అనమాట. ఇక్కడ చూడండి ఎన్ని రకాల చేపలు ఉన్నాయో. అక్కడ మీకు టన్నెల్లా కనిపిస్తుంది కదా, భలే ఉంది అసలు. ఆ వే అయితే సూపర్గా నచ్చింది. మళ్ళీ పైన వాటర్ ఇట్లా పోతున్నట్టు అసలు భలే ఉంది. నైట్ వ్యూలో లుక్ అయితే సూపర్గా ఉందన్నమాట. ఇంకా జనాలు కూడా బాగా ఫ్లోటింగ్ అయితే చాలానే ఉందన్నమాట. ఇంకా సమ్మర్ హాలిడేస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, అందరికీ ఫ్యామిలీలతో వచ్చేసారనమాట. ఇక్కడ చూడండి ఒక పెద్ద ఫిష్ అసలు మూమెంట్ లేదు, నిద్రపోతున్నట్టుంది. ఎంత గ్లాస్ మీద ఇట్లా ఫింగర్తో అన్నా కూడా అసలు లేవలేదనమాట. అన్నిటికన్నా పెద్ద ఫిష్ అనమాట అది. అంతకన్నా పెద్ద ఫిష్ లేదు అసలు. సైజు కూడా ఎంత పొడవుగా ఎంత పెద్దగా ఉందా ఫిష్ అయితే. నాకైతే ఒక్కోసారి ఇట్లా గ్లాస్ మీద ఇట్లా అన్నప్పుడు గ్లాస్ ఇంకా బ్రేక్ మీద పడుతుందేమో అని ఒక్కోసారి భయం వేసింది అనమాట. అంటే అట్లా ఏం జరగదులే కానీ నా ఫీలింగ్ అట్లా. ఆ తర్వాత ఇంకా ఈ టన్నెల్లోంచి ఇట్లా ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ అనమాట. ఇంకా లేడీస్కి అయితే ఎక్కడ చూసినా కూడా రోడ్ సైడ్లో కానీ షాపింగ్ మాల్స్లో ఎక్కడ చూసినా లేడీస్ జ్యువెలరీ అయితే బాగానే ఉంటుంది కదా. ఇంకా లేడీస్ జ్యువెలరీ ప్లస్ ఇంకా కిచెన్ ఐటమ్స్ మొత్తం అండి, హోమ్ నీడ్స్ సంబంధించి అన్నీ కూడా పెట్టారు. ఇంకా నేనైతే నేను చిన్ను చూసుకుంటూ వెళ్తున్నాను అనమాట. అంటే ఎక్కడైనా నాకు అంటే ఇంట్లో లేనివి ఇంకా ఏమన్నా దొరుకుతాయేమో, దొరికితే తీసుకుందామని చూస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ కిచెన్ ఐటమ్స్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఒక నెట్ బాస్కెట్ తీసుకున్నాను అనమాట. ఇంకా మా చిన్నుకి మా నాన్నకి బాగా దాహంగా ఉంది. ఇంకా స్ప్రైట్ అయితే తాగారు, నన్ను తాగమన్నారు కానీ ఇంకా నాకేం వద్దని చెప్పాను. ఇక్కడ చూడండి చాక్లెట్ ఎలా తయారు చేస్తున్నారో. ఇక్కడ బాగా సూపర్గా అనిపించి వీడియో షూట్ చేయమంటే చేశారనమాట మా నాన్న. ఇంకా అవన్నీ చూసుకొని కొంచెం చిన్న షాపింగ్ చేసుకొని అందులోనే ఇంకొంచెం ముందుకు వెళ్ళామన్నమాట. ఇంకా అసలైనవి చాలా ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఏమైందంటే ఇక్కడ గేమ్స్ ఆడే ఉన్నాయన్నమాట. 50 రూపీస్కి 4 రింగ్స్ ఇస్తాడు. ఏ నెంబర్ మీద పడితే ఒక్కొక్క గిఫ్ట్ అనమాట. నేనైతే వేశాను కానీ ఒక్క నెంబర్ మీద కూడా పడలేదండి అసలుకి. తర్వాత మళ్ళీ మా చిన్నునేమో వేశాడు. నేను ఒకటి వేస్తాను మమ్మీ అన్నాడు కానీ తను కూడా వేశాడు కానీ ఇంకా పడలేదన్నమాట. అలా చూసారు ఎక్కడో పోయి పడింది. ఒక్కటంటే ఒక్క రింగ్ కూడా పడలేదు. అంటే పడుతుందనే ఆశనే కాలే కానీ ట్రై చేయాలి కదా, ట్రై చేస్తేనే కదా ఏదైనా అనేసి ట్రై అయితే చేశాను కానీ ఒక దాని మీద కూడా పడలేదు. ఇంకా అక్కడ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ దాని పక్కనే యారో ఉంటుంది కదా, బాణాలు వేసేది. రెడ్ పాయింట్ అదే ఎల్లో పార్ట్లో వేయాలన్నమాట. అంటే సెంటర్లో వేయాలి యారో అనేది. ఆ సెంటర్లో వేస్తే మా చిన్ను వేసాడు రెడ్ సర్కిల్ మీద వేసాడు. ఎల్లో సర్కిల్ మీద వేస్తే ఏదో ఒక గిఫ్ట్ వస్తుంది అనమాట, ఫ్రీ గిఫ్ట్. పక్క ట్రై చేశాడు కానీ 2 సార్లు వేస్తే కరెక్ట్గా రెడ్ సర్కిల్లోనే పడింది. ఇంకా 2 సార్లు వేస్తేనే అవుట్ సైడ్లో పడింది అనమాట. తర్వాత మా నాన్న కూడా ట్రై చేశారు. మా నాన్న నేను కూడా వేస్తా అని ట్రై చేశారనమాట.
తను కూడా వేశాడు కానీ ఇంకా కరెక్ట్గా ఏం లేదు. మా చిన్ను అయితే కరెక్ట్ 2 టైమ్స్ వేసినా కూడా కరెక్ట్గా రెడ్ సర్కిల్ మీద పడింది. ఇక్కడ మా నాని కూడా నేను వేస్తాననేసి 50 రూపీస్కి 4 యారోస్ ఇస్తారనమాట బాణాలు. ఇంకా తను ట్రై చేస్తున్నాడు అనమాట. నన్ను ఫస్ట్ ట్రై చేయమన్నాడు కానీ నాకు వేయడం వస్తుందో రాలేదో అన్నాడు. అంటే ఇదేం కాంపిటీషన్ కాదు కదా, జస్ట్ ట్రై చెయ్యి, అందులో పోయేదేముంది అన్నాడు. కానీ ట్రై చేశాను కానీ నాకు రాలేదు. ఇక్కడే అనమాట ట్రై చేస్తున్నాను కానీ అసలు నాకు అది యారో పెట్టడానికే రాలేదనమాట. ఇంకా నా వల్ల కాదులే బాబాయ్ మీరే వేయండి అనేసి మళ్ళీ వాళ్ళకే ఇచ్చానమాట. ఇక్కడ నేను వేస్తుంటే అసలు వేయలేదు కానీ నేను వేసే విధానం చూసి వాళ్ళు నవ్వుతూ ఉన్నారు మా చిన్ను మా నాని. వద్దులే బాబు మీరే వేయండి అనేసి ఇంకా మా చిన్ను చేతికి ఇచ్చానమాట. తను వేశాడు కానీ మిడిల్లో సెంటర్ పాయింట్ ఏం పడలేదు, ఇంకా అవుట్ సైడ్లోనే పడిందనమాట. అప్పుడు మా చిన్ను ట్రై చేశాడు, అందుకైతే హ్యాపీ. ముందు ట్రై చేయాలి కదా, ట్రై చేస్తేనే కదా ఏదైనా. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడేమో గ్లాసులు అన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టారనమాట. ఒక బాల్ ఇస్తారు, ఫుట్బాల్ లాగా ఉంటుంది, పెద్ద బాలే ఉంటుంది. ఆ బాల్తో కొడితే గ్లాసులన్నీ పడిపోవాలి. ఒక గ్లాసు కదా, అన్ని గ్లాసులు పడిపోవాలన్నమాట. ఆ ఒక గేమ్కి వచ్చేసి 20 రూపీసు. అయితే నేను ట్రై చేశాను కానీ పడలేదు అసలుకి. అది స్టూల్కి తగిలి కింద పడిపోయింది అనమాట. నెక్స్ట్ మా చిన్ను ట్రై చేశాడు. మా చిన్ను పాపం ట్రై చేసినా కూడా ఇంకా గ్లాసులకు అసలు ఏం పడలేదన్నమాట. ఇంకా మళ్ళీ ట్రై చేస్తానని మళ్ళీ సెకండ్ టైం కూడా పే చేశాడు, ఇంకా పడలేదు. ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ ఇక్కడ ఏమో గన్ షూట్ అనమాట. ఇక్కడ బెలూన్స్ ఉంటాయి. 50 రూపీస్కి 5 బుల్లెట్స్ ఇస్తారనమాట. 5 బెలూన్స్ని బ్లాస్ట్ చేయాలి. మా చిన్ను నేను చేస్తాను మమ్మీ, నేను షూట్ చేస్తానంటే సరే చెయ్యి, ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎందుకు వద్దనాలి అనేసి మా నాన్ననే ఇంకా 50 రూపీస్ పే చేశారు. 5 బుల్లెట్స్ గన్ షూట్ చేశాడు కానీ 3 టైమ్సే బెలూన్స్ బ్లాస్ట్ అయినాయి. ఇంకా 2 టైమ్స్ అయితే బుల్లెట్ తుస్సుమన్నాయి అనమాట, అంటే గన్ లోపలే తుస్సుమన్నాయి. ఇంకా సరే ఇంకా అతనికి ఇంకా పే చేసి వెళ్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి జైంట్ వీల్ ఎంత పెద్దగా ఉందో. నేను జైంట్ వీల్ ఎక్కాలని నాకు బాగా ఇంట్రెస్ట్. మా చిన్నునేమో వద్దు మమ్మీ కళ్ళు తిరుగుతాయని, ఇంకా మా నాన్న నేను ఎక్కనన్నాడు. నాకేమో బాగా ఇంట్రెస్ట్. సరే ఇంకా ఎందుకులే మళ్ళీ నేను ఒక్కదాని అనేసి ఎక్కలేదు, జస్ట్ అక్కడే ఉండి చూస్తూ ఉండిపోయాను అనమాట. ఇంకా మా చిన్ను మా నాన్న కొద్దిసేపు ఇక్కడ ప్లేస్ బాగుంది ఇక్కడ కూర్చుందామనేసి కూర్చున్నారు. చూడండి జైంట్ వీల్ ఎలా తిరుగుతుందో. ఇంకా కొద్దిసేపు అలానే కూర్చుండిపోయాం. సమ్మర్లో కదా, మళ్ళీ మంచి గాలి అనమాట నైట్ టైంలో. మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ వచ్చి మళ్ళీ ఒకసారి ట్రై చేశాను కానీ ఒక్క క్లాసే పడింది. మొత్తం పడితే ఏదో ఒక గిఫ్ట్ అయితే విన్ అయ్యేదన్నమాట. ఇంకా మొత్తం చూసుకొని ఇంకా ఇంటికైతే రిటర్న్ అవుతున్నాం. ఇంకా పార్కింగ్ ప్లేస్ నుండి ఇంకా బైక్ కూడా తీశారనమాట. తీసి ఇంటికి రిటర్న్ అవుతున్నాం. అప్పటికి ఆల్మోస్ట్ టైము 9:30 దాటింది నైటు. ఇంకా అందరూ కూడా మొత్తం ప్లేస్ అంతా ఖాళీ అయిపోయిందనమాట 9 వరకే. ఇంకా అక్కడక్కడ కొద్దిగా జనాలు ఉన్నారు, దాదాపుగా అయితే వెళ్ళిపోయారు. ఇంకా మనం కూడా వెళ్ళిపోదాం మళ్ళీ లేట్ అవుతుంది అనేసి ఇంకా బయలుదేరిపోయాం అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా బ్రష్ చేంజ్ చేసుకొని ఇంకా డిన్నర్ చేశాను అనమాట. డిన్నర్ చేసి మా నాన్ననేమో ఒకటి బాల్స్ గేమ్ పెట్టారు, దాంట్లో మా నాన్న మగ్గు గెలుచుకున్నాడు అనమాట. ఇప్పుడు ఇయర్ బడ్స్ చూపించాను కదా, అదేమో మా చిన్ను బాల్లోనే విన్ అయ్యాడు. ఇంకొక మగ్గు మేము స్పెషల్గా కొనుక్కున్నాం అనమాట. ఇంకోటి స్క్రబ్బర్ లాగా రెడ్ది ఉంది కదా, అది ఇట్లా బాల్ ఒక వే ఉంటుంది, ఆ వేలో బాల్ కరెక్ట్గా పడితే అంటే ఏ నెంబర్ మీద పడితే ఆ నెంబర్కి ఒక ఫ్రీ గిఫ్ట్ అనమాట. నాకు స్క్రబ్బర్ వచ్చేసింది, మా నాన్నకే మగ్గు వచ్చింది, మా చిన్నకే ఇయర్ బడ్స్ వచ్చాయి. ఇంకా ఇదేమో వినాయక చవితి ఫెస్టివల్లో ఇంకా మోదకాలు అవి చేస్తాం కదా, దానికి ఏంటంటే అది మిషన్ లేదనమాట. నేను అంతకుముందు ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఇట్లాంటి కొంచెం మనకి ఇంట్లో లేని కొనుక్కుంటే మనకి యూజ్ అవుతాయనేసి చూస్తానన్నమాట. ఇంకా అక్కడ మోదకాలు చేసే మిషన్ కనిపిస్తే అదొకటి తీసుకున్నాను 50 రూపీస్. ఇదేమో అగరత్తుల స్టాండ్ అనమాట. నెక్స్ట్ ఇంకోటేమో పెద్ద బాస్కెట్ తీసుకున్నాను. అంతకుముందు నా దగ్గర ఒకటి గ్రీన్ కలర్లో చిన్నది ఉంది, బనానా మీద అంటే దోమలు కానీ పురుగులు కానీ ఏం వాలకుండా పెట్టడానికి ఒక
నెట్ బాస్కెట్ ఉంది. ఇంకా ఒకటే ఉంది, ఇబ్బంది అవుతుందనేసి పెద్దది తీసుకుంటే ఈసారి మనం ఏదన్నా పెట్టుకొని దాని మీద బోలిస్తే ఈగలు కానీ బొద్దింకలు కానీ దోమలు కానీ ఏమి వాలకుండా ఉంటాయి అనేసి పెద్ద బాస్కెట్ తీసుకున్నాను. ఇది 180 రూపీస్ పడిందనమాట. చాలా బాగుంది. అదే అనమాట చిన్న బాస్కెట్. దీనికి డబల్ ఉందన్నమాట ఇప్పుడు తీసుకున్న బాస్కెట్. ఇవేనండి ఎగ్జిబిషన్లో అయితే మస్తు హ్యాపీ ఫుల్ ఎంజాయ్ చేశాను అనమాట. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ తెలపండి. మీ అమూల్యమైన ఒక లైక్ని మాత్రం ఇవ్వడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.